జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే ఆమె పాలిట కాల ఎముడయ్యాడు. 5 నెలల గర్భిణి అయిన వైష్ణవిని కత్తితో నరికి చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైష్ణవిని భర్తే చంపినట్టు నిర్ధారించారు. కత్తితో తల, చేతిపై దారుణంగా దాడి చేసి చంపాడని డీఎస్పీ రాములు తెలిపారు. వరకట్న విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే హత్య జరిగినట్లుగా వివరించారు. అయితే మృతురాలి బంధువులు నిందితుడిని తమకు అప్పగించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగ్వివాదానికి దిగారు. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి, కోరుట్లకు చెందిన హరిబాబు ప్రేమించుకున్నారు. వైష్ణవితో వివాహానికి హరిబాబు తల్లిదండ్రులు నిరాకరించారు. వారిని కాదని వైష్ణవిని పెళ్లి చేసుకుని అత్తింట్లోని కాపురం పెట్టాడు హరిబాబు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వైష్ణవి 5 నెలల గర్భవతి. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా అబ్బాయి తరపున తల్లిదండ్రుల నుండి ఆస్తి తగాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతలోనే తను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు హరిబాబు. వైష్ణవి మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హరికృష్ణకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భర్తే చంపినట్టు నిర్ధారణకు వచ్చారు. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న హరిబాబు వైష్ణవిని అంత దారుణంగా ఎందుకు హతమార్చాడు అన్న దానిపై కూపీలాగుతున్నారు. అవసరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి, దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 ప్రాణాలు తీసిండు. లోపల నా పాపని, ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక ఉండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. వాళ్ళ ఇంటోళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసిండు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని ఇచ్చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి, ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఈ జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు, పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇదంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లయితారో తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి. వీడియో తీసిన వల్ల ఆ వీడియోలలో ఆ పిల్లాడు ప్రేమించిండు. నాకు ఆ పిల్ల కావాలని పట్టుబడితే మేము ఇయ్యం, ఆ పిల్లాడు మాకు నచ్చదు, మేము ఇయ్యమని మేము సపడకున్నాం. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు వాళ్ళంతా. ఆ పిల్ల కాకపోతే నేను బతక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతకంది, పోని ఇనికనిచ్చేదే ఇంకొనికనిచ్చేదే, పోని బతకనా అని ఆయనకి అంటగట్టడం వల్ల వాళ్ళందరూ వచ్చి ఈ పిల్లని చెప్తాం మేము, నా కొడుకులు ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి. నేను ఆ పిల్ల నాకు వద్దు, నా అన్నమ్మలకు ఇష్టం లేదు, నా కొడుకులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ పిల్ల నాకు వద్దు, నేను ఇంట్లో ఉంచుకోనని చెప్పి ఇచ్చిపెట్టి ఆ కొడుకు ఏమనంటే మీ ఇంట్లో అమ్మ నాకు ఒక అందరి కొడుకులకు మతొక ఇల్లు ఇచ్చినావు కదా, నాకు ఒక ఇల్లు ఇవ్వు, నా భార్య నిద్ర ఉంటా అంటే నాకు ఇష్టమైన కోడలు కదా దాన్ని చంపేస్తా, దాన్ని విడిచిపెట్టు, అది మనకు వద్దు అని చెప్పి వెళ్ళ కొడితే మీరు 7 ఉండాలని చెప్పి అత్తారింటిలో ఉన్నాడు. ఒకటి పొలం కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఉన్నాడు. ఉండి ఇట్లనే మంచిగా పడుతుంది. ఒక తెల్లని దాకపోతే తిరుగుతాడు, తల్లి దగ్గర పోతున్నాడు. రాత్రి ఒకటేగా ఫోన్ చేస్తాడు తల్లి. ఈడు పోవుడు అతడు ఎటు పోతున్నావు పిల్లగా అని అంటే ఎటు లేదు అక్కడ వేస్ట్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు 5 నెలల గర్భవతి 5 నెలలు పడ్డాయి. ఇప్పుడు పడ్డాక రోజు మా అమ్మ ఇంటికి పోతాను. మొన్న 3 రోజుల కింద మా అమ్మ ఇంటికి పోతుందని చెప్పి తోలుకొని పోయిందట. ఇద్దరు భార్య భర్తలు పోయారు. పోయినాక అక్కడికి పోయినాక ఏం గొడవైందేమో కంట్ల కారం పోసిందట. అయితే చంపుతాని ప్లాన్ చేసే వరకు అంటే తప్పించుకొని బయటపడ్డారు. ఇంటికి వచ్చి కళ్ళన్నీ నడుచుకుంటారు. ఏమైందంటే ఇట్లా మా అత్తమ్మ కారం పొడి పోసింది, ఆయన కారం పోసింది, నన్ను చంపాలని చూసింది అని చెప్పిన వరకు సరే అని మరి ఇక్కడనే ఉంటుంది అని చెప్పాను. ఇక్కడనే ఉన్నారు. అవసరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా మడుగులో చనిపోయి ఉన్నది. ఆమె పేరు వైష్ణవి, తర్వాత ఆమె భర్త పేరు హరి. ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమె కూడా గొడవతో అని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ కూడా మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను కత్తితోని పొడిచినట్టు కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. అదేవిధంగా ముందు కూడా పిసికినట్టు అక్కడ ఇంజరీస్ అవ్వబడుతుంది. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఇన్వెస్టిగేట్ చేసి
అదేవిధంగా అక్యూస్ని కూడా వెంటనే పట్టుకొని అక్యూస్ని కూడా నేరస్తుని కూడా పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. ఈ కారణము అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకని వాళ్ళ పేరెంట్స్ తర్వాత అతను కూడా డబ్బుల గురించి అంతకుముందు కూడా చాలాసార్లు. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య గురైంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. 5 నెలల గర్భిణి అయినటువంటి వైష్ణవిని కత్తితో పాశవికంగా నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవిని భర్తే చంపినట్టుగా నిర్ధారించారు. కత్తితో తల చేతిపై దాడి చేసి చంపాడని డీఎస్పీ రాములు తెలిపారు. వరకట్నం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే హత్య జరిగినట్టుగా వివరించారు. అయితే మృతురాలి బంధువులు నిందితుడిని తమకు అప్పగించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగ్వివాదానికి దిగారు. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి కోరుట్లకు చెందిన హరిబాబు ప్రేమించుకున్నారు. వైష్ణవితో వివాహానికి హరిబాబు తల్లిదండ్రులు నిరాకరించారు. వారిని కాదని వైష్ణవిని పెళ్లి చేసుకుని అత్తింట్లోనే కాపురం పెట్టాడు హరిబాబు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వైష్ణవి 5 నెలల గర్భవతి. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా అబ్బాయి తరపున తల్లిదండ్రుల నుండి ఆస్తి తగాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతలోనే తను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు హరిబాబు. వైష్ణవి మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హరికృష్ణకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి భాస్కర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భాస్కర్, వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్తే 5 నెలల గర్భిణిని చూడకుండా ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు? అసలు పోలీసుల దర్యాప్తు ఏంటి? వాళ్ళ వెర్షన్ ఏమంటుంది? దేవి కోరుట్లలో విషయం చోటు చేసుకుంది. మాదాపూర్ గ్రామం కోరుట్ల పట్టణానికి సమీపంలోనే ఉంటుంది. కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబు అనే యువకుడు ఈ మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవితో సోషల్ మీడియాలో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ప్రేమగా మారిన ఆ పరిచయాన్ని అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఆ వైష్ణవి మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం ఇప్పుడే కంప్లీట్ అయింది. వారి బంధువుల రోదన నడుమ గ్రామానికి అయితే స్వగ్రామానికి తరలిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హత్యకు సంబంధించిన పూర్వాపరాలు మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఆ గ్రామ సర్పంచ్ ఉన్నారా అని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, అసలు ఈ వైష్ణవి ఫ్యామిలీ అసలు ఈ గొడవలు వీటన్నిటి కారణాలు ఏంటి? ఈ కదే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు 8 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ మధ్యలో ఈ రీసెంట్గానే 3-4 రోజుల నుంచి ఏదో ఫ్లాట్ కొన్నామని ఏదో డబ్బుల విషయం అని చెప్పేసి కొంచెం నిన్న మొన్నటి నుంచే తెలుస్తూ ఉన్నది. అలా ఫాదర్ని అడిగితే అదే డబ్బులు తీసుకొచ్చుకోమన్నాము, కొన్ని మేము ఇస్తామని చెప్పినాము. దాంట్లోనే వాళ్ళకి ఏమైనా గొడవ పడ్డారేమో అని చెప్పేసి అంటున్నాడు. మీరు గ్రామ సర్పంచ్ అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగాయా మీ దగ్గరికి? ఏమైనా అట్లాంటివి ఏం లేవు, ఇప్పటివరకు అయితే అట్లాంటివి ఏం లేవు. ఈ మధ్యలో రీసెంట్గా ఏంటి అంటే వాళ్ళ ఇక్కడ ఉంటలేరు. ఆ పిల్లగాంది కోరుట్లలో ఉండడం లేదు. ఆయన మాదాపూర్లో వచ్చి ఉంటాడు. రీసెంట్గా మొన్న అక్కడికి పోయడం జరిగిందట తల్లి దగ్గరికి పోతే ఆమెనే కొంచెం కారం ఏదో కళ్ళలో కారం పోసి ఏదో కొట్టి మీరు నా ఇంటికి రావద్దు అని చెప్పేసి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడాను ఇంటికి వెళ్ళి పంపించిందట. పంపించిన తర్వాత ఆమెనే రిటర్న్గా వచ్చి కేసు కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు నాకు చెప్పడం జరిగింది, ఇలా కేసు బుక్ చేసినట్టే. అప్పుడు మేము ఎస్ఐ గారితో కూడా చెప్పడం జరిగింది, సార్ అది ఫ్యామిలీ ఇష్యూస్ కదా అని అంటే. ఇక దాంట్లోనే మరి అనుకుని ఏదన్నా అనుకున్నారా మరి ఏందో వరకట్నం వర్షన్ వస్తుంది. అబ్బాయి ఏమో లైక్ ఇల్లరికం ఉన్నట్టుగానే ఇంట్లో ఇక్కడే ఉంటున్నాడు. ఇంట్లో వరకట్నం అంశం అనేది ఏం లేదు. వాళ్ళకి 2 కొడుకులున్నారు. ఇల్లరికం అనేది ఏం లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎల్లగొట్టుడితే ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు కూడా సెపరేట్ ఉండడానికి మొన్నే ఒక ఫ్లాట్ కొన్నారు, ఒక 12-13 ఇల్లు కట్టడానికి వైష్ణవి దంపతులకి. అయితే వాళ్ళు కూడా ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని ఇచ్చినప్పుడు మేము ఒక 5 లక్షలు కూడా ఇస్తాం, మీరు ఫ్లాట్ కొనుక్కుంటారు కదా, మిగతాది మీరు పెట్టుకోరు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి. దాంట్లోనే ఏమైనా చిన్న క్లాసెస్ వచ్చినాయా, మరి గొడవలు వచ్చినాయా? అమ్మాయి గర్భిణి అంటున్నారు. నిజమే, 4 నెలలు గర్భిణి కూడాను. నిజం, గర్భిణి. అది వాస్తవం. అమ్మాయి కూడా నిజంగా కూడా అబ్బాయి కూడా వాడు ఎందుకు చేసిండో తెలియదు. ఎందుకంటే అమ్మాయి లేకుండా నేను బతకనని చెప్పేసి వాడు మందు తాగడం జరిగింది ఇంతకుముందు, పెళ్లి కాకన్నా ముందు. అట్లానే చెప్పేసి అమ్మాయి నన్ను అంతగానో ఇష్టపడుతుండే అని చెప్పి అమ్మాయి వాడిని పెళ్లి చేసుకున్నది. లేకపోతే అప్పుడు కూడా ఆ అమ్మాయి అద్దు అని అన్నది. కానీ ఆ పిల్లగాడు నువ్వు కావాలని చెప్పేసి మందు తాగి సూసైడ్ చేసుకున్నాడుకు ఇక సరే నన్ను ఇంతకు ఇష్టపడుతుండా అని చెప్పేసి అమ్మాయి అన్ని ఇష్టపడి సరే అని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ మంచిగా ఉండే
ఒక 8 నెలల కాపురంలో మంచిగానే ఉండే. మరి నెల 2 నెలల నుంచి నెల నుంచి ఏం జరిగిందో తెలియదు. పొద్దున్న లేచి చూసేసరికి శవమై ఉన్నది ఆమె. ఓకే, థ్యాంక్ యూ. 8 నెలల క్రితం వివాహమైంది. అమ్మాయి 5 నెలల గర్భిణి. అమ్మాయి ప్రేమ కోసం అమ్మాయిని పెళ్లి చేయాలని చెప్పేసి తను ప్రేమిస్తున్నాను, అమ్మాయి వాళ్ళు నిరాకరిస్తున్నారు, ఇటు అమ్మాయి చేసుకోని అంటుందని చెప్పేసి ఈ నిందితుడు ఎవరైతున్నారో హరిబాబు అతను ఆత్మహత్యయత్నం చేశాడు. ఆత్మహత్యయత్నం చేసిన తర్వాత అమ్మాయి మనస్సు కరిగి ఆ ప్రేమకు అంగీకరించింది. అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోయినప్పటికీ కూడా, అమ్మాయి బంధువులు అంగీకరించకపోయినప్పటికీ కూడా మొత్తం కజిన్స్ అందరు కలిపి దాదాపు 13 మంది అబ్బాయిల మధ్య ఒకే అమ్మాయి ఉంటుంది. అయితే ఇక్కడ కోరుట్ల సంబంధించిన పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి పోలీసులు ఏమని ఫిర్యాదు వచ్చిందనేది అడిగి తెలుసుకుందాం. ఫిర్యాదు ఏం చేశారు వాళ్ళు? నేను లోకల్ ఎస్ఐని కదండి, చిరంజీవిని అడగని లోకల్ ఎస్ఐ. అయితే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన ఈ కేసుకు సంబంధించి నిందితుడైతే ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది దేవి. అయితే ఈ గ్రామంలో, మాదాపూర్ గ్రామంలో ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన అమ్మాయి మరణించడం అనేది ఒక విషాదం చోటు చేసుకుంది. ఎట్ ద సేమ్ టైం ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక భద్రతా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ గ్రామానికి సంబంధించిన యువతిని హత్య చేసిన నిందితుడు ఎవరైతున్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి, అతను పరారీలో లేడు, పోలీసులు అదుపులోనే ఉన్నారని చెప్పేసి బంధువులు ఒకవైపు ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని, అసలు ప్రేమించను అంటే ఆత్మహత్యయత్నం చేసి మరి పెళ్లి చేసుకొని ఒక గర్భిణి చూడకుండా 2 ప్రాణాలను, కడుపులో ఉన్న శిశువు ప్రాణాన్ని, ఆ తర్వాత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కూడా కర్కశంగా హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని అయితే వైష్ణవి బంధువులు కోరుతా ఉన్నారు దేవి. ఏం జరిగిందో ఏమో తెలియదు. 5 నెలల గర్భిణిని హత్య చేశాడు భర్త. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే ఆమె పాలిట కాల ఎముడయ్యాడు. 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా వైష్ణవిని కత్తితో నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వైష్ణవిని భర్తే చంపినట్టుగా నిర్ధారించారు. కత్తితో తల, చేతిపై దారుణంగా దాడి చేసి చంపాడని డీఎస్పీ రాములు తెలిపారు. వరకట్నం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే హత్య జరిగినట్టుగా వివరించారు. అయితే మృతురాలి బంధువులు నిందితుడిని తమకు అప్పగించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి వాగ్వివాదానికి దిగారు. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి కోరుట్లకు చెందిన హరిబాబు ప్రేమించుకున్నారు. వైష్ణవితో వివాహానికి హరిబాబు తల్లిదండ్రులు నిరాకరించారు. వారిని కాదని వైష్ణవిని పెళ్లి చేసుకుని అత్తింట్లోనే కాపురం పెట్టాడు హరిబాబు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వైష్ణవి 5 నెలల గర్భవతి. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా అబ్బాయి తరపున తల్లిదండ్రుల నుండి ఆస్తి తగాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతలోనే తను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు హరిబాబు. ఎందుకు ఇస్తలేరు మీరు అందరికి ఇంతమంది ఉంటే ఏం లాభం చెప్పు, ఏం లాభం? ఫోటోలు ఇస్తారు అమ్మ, సేవలను ఫోటోలు ఇవ్వరు మరి అని చంపేస్తుంటే ఎందుకు చేతికి ఇస్తలేరు అవ్వా అని పెళ్లి స్టేషన్లో మంచిగా జాగ్రత్త దాచిపెట్టిరు అవ్వో. నా కడుపు కాలిపోతుంది అవ్వా. సంపంతలో లెక్కేది అని కుటుంబం నాశనం. కానీ సంపిస్తా 8 నెలల కంచెలు నా బిడ్డని చంపేదాకా పట్టుబట్టిర్రు. నేర్పి కుటుంబం అంతా ఎంపీ పేరు నా బిడ్డని. రూపాయలు పోయామన్నది, 10 లక్షలు పోయామన్నది. పోతాయి ఒక 4 రోజులాగే. ఇప్పుడు బాగా అయింది. 20-30 లక్షల బాగా ఉన్నది మాకే. అవి దేరినాక పోతాయి. నా పిల్లలు ఇంకా పని చేస్తలేరు. నా పిల్లలు పని చేసినాక, నేను పని చేసినాక నీ రూపాయలు నీకు ముట్ట చెప్తాన్నా. అవురా దాన్ని చంపేసిరారా? వాళ్ళు రూపాయలు పోతలేరు.